వారు 48 గంటల్లోగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లాలని సూచించింది. ఇక న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సైనిక సలహాదారులకు పర్సోనా నాన్ గ్రాటా విధించింది. భారత్లో ఉన్న పాక్ రక్షణ నౌక వాయుసేన సలహాదారులపై పర్సోనా నాన్ గ్రాటా విధించింది. ఒక వారంలోగా వారందరూ భారత్ను విడిచిపెట్టాలన్నారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుంచి సైనిక సలహాదారుల ఉపసంహరణకు నిర్ణయించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్లోని ఇస్లామాబాద్ హైకమిషన్ నుంచి భారత రక్షణ నౌక వాయుసేన సలహాదారులను ఉపసంహరించింది. Security met this evening under the chairmanship of the Honorable Prime Minister. The CCS was briefed in detail on the terrorist attack on 22nd April 2025 in Pahalgam in Jammu and Kashmir, in which 25 Indians and one Nepali citizen were killed. A number of others sustained injuries. The CCS condemned the attack in the strongest terms and expressed its deepest condolences to the families of the victims and hoped for the early recovery of the injured. Strong expressions of support and solidarity have been received from many governments around the world, which have unequivocally condemned this terror attack. The CCS recorded its appreciation for such sentiments, which reflect zero tolerance for terrorism. 5 support staff of the service advisors will also be withdrawn from both high commissions. 5. The overall strength of the high commissions will be brought down to 30 from the present 55 through further reductions to be effected by 1st May 2025. The CCS reviewed the overall security situation and directed all forces to maintain high vigil. It resolved that the perpetrators of this attack will be brought to justice and their sponsors held to account. As with the recent extradition of Tahawur Rana, India will be unrelenting in the pursuit of those who have committed acts of terror or conspired to hold them, to make them possible. Thank you very much. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తర్వాత ప్రకటించిన చర్యల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మాట్లాడింది. ఇక ఉగ్రవాద దాడి తీవ్రతను గుర్తించి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ క్రింది చర్యలను నిర్ణయించిందని, ఇందులో 5 కీలక నిర్ణయాలు ఉన్నాయని మిస్ట్రీ అన్నారు. మిస్ట్రీ మాట్లాడుతూ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ, సైనిక, నావిక మరియు వైమానిక సలహాదారులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారు భారతదేశం విడిచి వెళ్లడానికి ఒక వారం సమయం ఉంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుంచి భారతదేశం తన సొంత రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంటుంది. సంబంధిత హైకమిషన్లలోని ఈ పోస్టులు రద్దు చేయబడినట్లుగా భావించారు. ఇక సర్వీసెస్ అడ్వైజర్ల యొక్క 5 సపోర్ట్ సిబ్బందిని 2 హైకమిషన్ల నుండి కూడా ఉపసంహరించుకుంటారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి తర్వాత ప్రకటించిన చర్యల గురించి విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ఇక ఉగ్రవాద దాడి తీవ్రతను గుర్తించి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్యలను నిర్ణయించిందని, ఇందులో 5 కీలక నిర్ణయాలు ఉన్నాయని మిస్ట్రీ అన్నారు. మిస్ట్రీ మాట్లాడుతూ న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లోని రక్షణ, సైనిక, నావిక మరియు వైమానిక సలహాదారులను పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించారు. వారు భారతదేశం విడిచి వెళ్లడానికి ఒక వారం సమయం ఉంది. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుంచి భారతదేశం తన సొంత రక్షణ, నేవీ, వైమానిక సలహాదారులను ఉపసంహరించుకుంటుంది. అయితే సంబంధిత హైకమిషన్లోని ఈ పోస్టులు రద్దు చేయబడినట్లుగా భావించారు. ఇక సర్వీసెస్ అడ్వైజర్ల యొక్క 5 సపోర్ట్ సిబ్బందిని 2 హైకమిషన్ల నుంచి కూడా ఉపసంహరించుకుంటారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గాంలో భద్రతా బలగాలు ఉగ్రవాదుల మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. అయితే భారత్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదుల్ని భారత సైన్యం మట్టుబెట్టిన కొన్ని గంటలకే తంగ్ మార్గ్ ప్రాంతంలో ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. అయితే ఎన్కౌంటర్లో ది రెసిస్టెన్స్ ఫ్రంట్ కీలక కమాండర్ భద్రతా బలగాలకు చిక్కినట్లుగా సమాచారం తెలుస్తుంది. నిన్నటి పహల్గాం